వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, విపిఆర్ చర్యతో తెలుగుదేశం పార్టీ బాగా బలపడినట్టేనా? తప్పకుండా సోదరా, ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి రాకని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. సార్ రాక మా అందరికీ కూడా ఒక బూస్ట్ వచ్చింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో అలాగే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతా ఉందని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను. మీకు కందుకూరు నియోజకవర్గంలో జనసేన సపోర్ట్ ఏ విధంగా ఉంది? జనసేన పార్టీ అలాగే కందుకూరు నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా మాతో బ్రహ్మాండంగా కలిసి ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు కూడా మాతో పాల్గొంటున్నారు. అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా మాకు బాగా సుపరిచితుడు ఇప్పటి నుంచో. అలాగే ఈరోజు రాష్ట్రంలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ 2 కేడర్ కూడా అన్ని విధాలుగా పైన అధిష్టానం ఏ విధంగా ఉందో కింద గ్రౌండ్లో కేడర్ కూడా బ్రహ్మాండంగా కలిసిపోతా ఉన్నాం. తప్పనిసరిగా 2024లో ఈ రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా కన్వీనర్ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పబోతా ఉన్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అదేవిధంగా నవరత్నాలతో మేము ముందున్నాం, నవరత్నాల మీద ఆధారపడే ఎన్నికలకు వెళ్తున్నాం అంటున్నారు. అదేవిధంగా ప్రజల మీద భరోసా ఉంది అని చెప్పి చెప్తున్నారు. మీ తమ్ముడు మీ వాడిని అని చెప్పి అంటున్నారు. సో మీ బిడ్డగా ముందుకు వస్తున్నారని జగన్ అంటున్నారు. మరి మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? నేను అడుగుతా ఉన్నాం సోదరుల, 2019లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కాకముందు ఏవైతే ప్రచారం చేశాడో ఈరోజు నవరత్నాలను నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పావు, 45 సంవత్సరాల పెన్షన్ ఇస్తానని చెప్పావు, పెళ్లి కాను ₹1,00,000 ఇస్తానని చెప్పావు, మెగా జాబ్ క్యాలెండర్ అని చెప్పావు, అలాగే డిఎస్సి అని చెప్పావు, సిపిఎస్ రద్దు అని చెప్పావు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, నువ్వు రేపు గ్రౌండ్లోకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా నెరవేరిస్తేనే నేను మళ్ళీ 2024లో ఎలక్షన్లో ఓట్లు అడుగుతానని చెప్పావు. ఎక్కడ మద్యపాన నిషేధం చేసావో ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పాలి, మహిళలందరికీ చెప్పాలి. మెగా డిఎస్సి ఎక్కడిచ్చావో చెప్పాలి. అలాగే జాబ్ క్యాలెండర్ అని చెప్పావు, జనవరి ఎక్కడ చేసావో చెప్పాలి. అదే విధంగా అంతకుముందు ఈ రాష్ట్రంలో ఫ్రీగా ఇసుక తీసుకొని పోయే పరిస్థితి. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 పెట్టుకోవాలి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఏదో నేను నవరత్నాలు ఇచ్చాను, ఎవరికి ఇచ్చావు నవరత్నాలు? ఈరోజు 100 మంది బెనిఫిషరీస్ ఉంటే వాళ్ళు 10% కూడా ఇవ్వని చేత కాకుండా ఏదో మళ్ళా దాడులు చేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళా భయభ్రాంతులు గురి చేసి ఏదో గెలవాలనుకున్నా ఎన్ని భ్రమలు. తప్పనిసరిగా నీకు ఈ రాష్ట్రం నుంచి 2024 తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ కనుమరుగవడం ఖాయం అని చెప్పి. అలాగే మీ నియోజకవర్గంలో మా ప్రస్తుత ఎమ్మెల్యే మానుగుంట మహేందర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు అని ప్రచారం జరుగుతుంది, నిజమేనా? ప్రచారమే కదా అంటే నువ్వే అంటున్నావు కదా ప్రచారం. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఉంది. మా అధినాయకత్వం మాకు చాలా క్లారిటీ చెప్పింది. 2024లో ఇంటూరు నాగేశ్వరరావు కందుకూరు నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు తెలుగుదేశం పార్టీతో. ఓకేనా? అలాగే సార్, ఈ మహిళా నేతను నిలబెట్టారు మరి వైసీపీ నుంచి. సో మహిళా సెంటిమెంట్ ఏమన్నా అక్కడ వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఒకటే సోదరా, మనం మహిళల గురించి మాట్లాడకూడదు. రేపు గ్రౌండ్లోకి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత మాట్లాడు. సో మొత్తానికి తెలుగుదేశం పార్టీ నుంచి అయితే నేనే పోటీ చేస్తున్నాను. ఇంటూరు నాగేశ్వరరావుని నేను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీలో ఉంటున్నాను. అలాగే మహిళల గురించి మనం మాట్లాడకూడదు, మహిళా సెంటిమెంట్ కాబట్టి అని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విపిఆర్ చర్యతో బలవంతంగా మారింది. సో ఖచ్చితంగా గెలిచేటువంటి గెలుస్తామని చెప్తూ ఉన్నారు ఇంటూరు నాగేశ్వరరావు.